అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. మనీ ప్లాంట్ చూసారా ఎలా పెరుగుతుందో. దీనికైతే నేను కాఫీ కప్పులు గ్లాసులు కడిగిన నీళ్లు పోస్తాను. అంత బాగా గ్రోత్ వస్తుంది. ఆక్సిజన్ ప్లాంట్స్ అవి అన్నీను. జెడ్ ప్లాంట్ అంటారు కదా, ఇదైతే పులిచిన తాకండి. ఇంకా దాంట్లో రావట్లేదు. కోసే అన్నీ 2-3 సార్లు కోసాను ఆకుకూర, అందుకని దీన్ని తీసి దానికి వాడుతున్నాను. అదైతే ఫ్రెష్గా కంపోస్ట్ చేసిందనమాట. రాత్రి నానబెట్టుకున్న మెంతులు వేసేసి చక్కగా నేను అన్ని ఆకుకూరలు కలిపి పప్పు చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇది వచ్చే లోపల ఇంకో దాంట్లో వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకో దాంట్లో మనకు బోల్డ్ అన్ని కవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఓట్స్, బెల్లము, ఆయిలు, ఇలాంటివన్నిటికీ నేను డస్ట్బిన్లో వేయకుండా చక్కగా ఆకుకూరలు పెంచుకోవచ్చు. వారానికి ఒకసారి 2 సార్లు వస్తుంది. కొంచెం ఎక్కువైతే నేను ఆకుకూర తీసుకొని దోశ పిండిలోనో చపాతీ పిండిలోనో అలా వేసుకుంటూ ఉంటాను. కట్ చేసి కరివేపాకులాగా ఇది కూడా వాడుతూ ఉంటాను అన్నమాట. ఆకుకూర మామూలుగా అయితే వారానికి అలా వచ్చేటట్టుగా చూస్తాను. ఇంకా ఎక్కువ వచ్చిందనుకోండి ఆకుకూర రైస్ లాగా కూడా చేస్తాను. మెంతి రైస్ లాగా అలా అన్ని ఆకుకూరలు కలిపింది కూడా రైస్ చేస్తానన్నమాట. నేను ఈ కవర్స్లో ఏమేమి పెంచానో చూద్దాము. ఇలా మట్టి వేసిన తర్వాత మనము దీన్ని ఒక పేపర్తో కప్పేసి ఒక 2 రోజులు కనుక నీడలో ఉంచాము అంటే మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత గ్రీన్గా ఆకులు వస్తాయి కదా, అప్పుడు మనం ఎండలో పెడితే గ్రోత్ బాగుంటుందన్నమాట. ఈ కవర్ అంతా మళ్ళీ ఇంకా నేను వేరే కవర్లో కిచెన్ వేస్ట్ వేస్తూ కంపోస్ట్ చేసుకుంటాను. ఈ కవర్లో మట్టి అంతాను ఇంకో కవర్లో చేసుకుంటాను అన్నమాట. అప్పుడు బాగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా ఎవరైనా పెంచుకోవచ్చు ఇంట్లో. మనకు మందులు వేసి పెంచినంత పెద్ద పెద్ద ఆకులుగా రావు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే తొందరగా మగ్గిపోతాయి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట. నేను మునగాకు, చుక్కకూర, పాలకూర, మరి తోటకూర, పున్నగంటి అన్నీ కలిసి వండుతానన్నమాట. ఇది చూసారా, 2 కిలోస్ కవరు. దీంట్లో చుక్కకూర వేశాను. అలాగే పాలకూర ఆల్రెడీ ఒకసారి కూడా కోసానన్నమాట. ఇది వచ్చేసి తెల్లగడ్డలు పెట్టాను. తెల్లబాయలు అక్కడక్కడ ఒకటి గుచ్చామంటే అది స్ప్రింగ్ ఆనియన్స్ లాగా ఇలా వస్తాయన్నమాట. అవి కూడా కూరల్లో, ఉప్మాలో అలా పైన వేసుకోవచ్చు. దీంట్లో వేసాను, ఇంకా రాలేదు మొలక. ఇదిగోండి పాలకూర ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మనకు బయట కొన్నట్టు పెద్ద పెద్ద ఆకులు రావు, కానీ మనము ఆర్గానిక్గా పెంచడం కాబట్టి చిన్నవిగానే వస్తాయి. ఇప్పుడైతే అది ఆలుది ఏమన్నా వస్తుందేమో అనేసి అలా చిట్టులా మొక్క వచ్చింది. దానికి కింద ఇంకో కుండీ పెట్టాను. ఇది కూడా అంతే, పాలకూర అన్నమాట. ఫస్ట్ కొన్ని విత్తనాలు వేస్తాను, అవి బాగా మొలకొచ్చినాయి అంటే మళ్ళీ ఇంకో కవర్లో వేస్తాను. ఇది వచ్చేసి మెంతి. చిన్న చిన్న వాటిల్లో కూడా పెంచుకోవచ్చు, అంతా వేస్టే అనమాట. ఈ కవర్స్ అవి అన్నీ మనం కనుక ఇలా యూజ్ చేసుకున్నామంటే పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా మనకు కూడా ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది, ఇంకా వాడుకోవచ్చు. వారానికి ఒకసారి అయితే కంపల్సరీ మనకు ఆకుకూర అయితే వస్తుందండి. ఇక మధ్యలో కూడా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అవి కూడా నేను దోశ పిండిలోనో చపాతీ పిండిలోనో ఉప్మాలోనో పైన కరివేపాకులాగా కొద్దిగా వేస్తూ ఉంటాను. పెరుగు కడిగిన గిన్నెలు, మజ్జిగ గిన్నెలు కడిగినవి, ఆ నీళ్ళు అవి పోస్తూ ఉంటే బాగా వస్తుందండి గ్రోత్. ఇప్పటికి ఒకసారి 10 రూపాయల విత్తనం ప్యాకెట్ కొన్నామంటే మనం 3-4 సార్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే కొంచెం విత్తనం పెట్టినట్టుగా అవుతుంటుంది. ఇవైతే ఆన్లైన్లో పండ్లు కూరగాయలు తెచ్చినప్పుడు వచ్చిన వేస్ట్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలా అని చూస్తున్నాను. నేను ఎలా వాడుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే దీన్ని ఎలా వాడాలో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.